హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా ఉప్పు చెప్పుకోరండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు కావాల్సిన వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికి ఒక పావు కేజీ టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోండి. డ్రై ఫిష్ అని చెప్పాను కదండి, వీటిని శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా పైన పులుసు లాంటి పాటిని తీసేసి పక్కన వేసుకోండి. ఇలా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు కాసుకొని ఈ ఎండుచేప ముక్కల్లో వేసుకోండి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల కావలసిన టమాటాలని రెడీగా పెట్టుకున్నాం కదా, వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలని, టమాటాలని, పచ్చిమిర్చిని నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ చల్లారిపోయాయి కదా, వాటర్లో వేసుకున్న ఎండు చేపలని చేత్తో ఇలా రుద్దితే అవి చక్కగా నీట్గా పై పులుసు అంతా ఊడిపోయి తెల్లగా వచ్చేస్తాయండి. వాటిని 2-3 సార్లు కడిగేసి శుభ్రం చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటితో మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకోండి. అందులోకి 2 గరిటెల నూనెని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పోపు దినుసులు కూడా 1 స్పూన్ వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసుకోండి. కొద్దిగా కరివేపాకు శుభ్రం చేసి వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని కలుపుకుంటూ బాగా మగ్గించుకోండి. 2 నిమిషాలకి ఆనియన్ బాగా మగ్గిపోయి ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది బాగా మగ్గిపోయి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలను వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. 1 గ్లాసు వాటర్ని వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి
చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోండి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలని వేసుకోండి. ఇవన్నీ కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన టమాటో ఉప్పు చేప కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోండి. దీన్ని రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మన టమాటో ఎండు చేప కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.